Mukunda Jewelry, direct factory rates, no making charges. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యువతకు శుభవార్త. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ నెల 6న నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పీడీ శివరాం ప్రసాద్ తెలిపారు. శనివారం రోజున పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్లో జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నారు. పీడీ శివరాం ప్రసాద్ ప్రభుత్వ కాలేజీలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 28 కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పిఠాపురం ప్రభుత్వ కాలేజీలో షేర్ల నమోదు, ఇంటర్వ్యూ హాళ్లు, సంస్థల స్టాల్స్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయం వంటి ఏర్పాట్లు చేస్తున్నామని పీడీ తెలిపారు. ఈ జాబ్ మేళాకు 18 నుంచి 35 ఏళ్ల వయసుండి 10th నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్డిసి ఉపాధి శాఖ, నైపుణ్యాభివృద్ధి, పాడా సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువత ఈ అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పాడా పీడీ శివరాం ప్రసాద్ సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాలు దక్కడంలో కీలక పాత్ర పోషించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, సర్పంచ్లు, వార్డు సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందించారు. న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రం తరపున అవార్డులు స్వీకరించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పురస్కారాలు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రజాప్రతినిధుల నిబద్ధత, అధికారుల సమిష్టి కృషికి నిదర్శనమన్నారు. అవార్డులు అందించిన ప్రేరణతో మరింత ఉత్సాహంగా పనిచేసి గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మొత్తం 5 అవార్డులు గెలుచుకోగా అందులో తిరుపతి జిల్లా బొక్కసంపాలెం మహిళలకు స్నేహపూర్వక వాతావరణ గల పంచాయతీల్లో ప్రథమ స్థానం దక్కించుకుంది. సుపరిపాలనలో విశాఖ జిల్లా శృంగవరం నెంబర్ 1 ర్యాంకు సాధించగా, పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాల్లో చెమ్మెళ్లపల్లి 2వ స్థానంలో నిలిచింది. స్వయం సమృద్ధి విభాగంలో గుండమల, అత్యుత్తమ మండలాల్లో కుప్పం 3వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.